హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్. నేను మీ సంధ్య. సో, ఈరోజు వీడియో వచ్చేసి క్విక్‌గా బ్రేక్‌ఫాస్ట్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను. అలానే చాలా టేస్టీ వెజ్ థాలీ కూడా చూపిస్తాను. సో, ఎండ్ వరకు చూసేసేయండి. రెసిపీస్ చాలా ఈజీగా ఉంటుంది. సో, మీరు కూడా ఎప్పుడైనా సండే రోజు ట్రై చేయొచ్చు. యమ్మీగా చాలా బావుంటుంది. సో, ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజైతే టిఫిన్ అయితే నేను ఆలూతోటైతే చేస్తున్నాను. సో, దీనికైతే ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. ఆలూ శాండ్విచ్ అయినా అనుకోవచ్చు. సో, ఫస్ట్ అయితే ఆలూ అయితే కట్ చేసేసుకున్నాను. దాన్ని బాయిల్ చేసేసుకుంటున్నాను. సో, ఇది బాయిల్ అయ్యే లోపల దానికి కావాల్సినవన్నీ కట్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఆనియన్స్ చాలా చిన్నగా చాప్ చేసుకోవాలి. ఆనియన్స్ అలానే కొత్తిమీర. నేను కొత్తిమీర అయితే నైఫ్‌తో కన్నా ఎక్కువగా అయితే సీజర్ తోటే కట్ చేస్తాను. చాలా చిన్నగా వస్తాయన్నమాట. సో, దీన్నైతే అంతా కట్ చేసేసుకొని ఒకసారి వాష్ అయితే చేసేసుకుంటున్నాను. సో, ఏవైనా సరే లీఫీ వెజిటేబుల్స్ అన్నాక ఖచ్చితంగా వాష్ చేయాలి. వాష్ చేశాకనే మనం యూజ్ చేసుకోవాలి. సో, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ లోపల ఆలు అయితే బాయిల్ అయిపోయింది. ఇంకా దాన్నైతే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనం దాని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం. బాయిల్ అయిన ఆలు ఒక దాంట్లోకైతే తీసుకోవాలి. ఎందులో అయితే మనం మిక్స్ చేస్తామో ఆ బౌల్లోకైతే తీసేసుకోవాలి ఆలు మొత్తం వాటర్ లేకుండా. సో, ఇందులోనే ఇప్పుడు మనకి ఏమేమి కావాలో ఐటమ్స్ అన్నీ వేసేసుకొని కలుపుకున్నాక దీంతో బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. సో, ఇదంతా బాగా స్మాష్ చేసుకోవాలి. పప్పు స్మాష్ చేసేది ఉంటుంది కదా! దాంతో అయితే స్మాష్ చేసుకోవాలి మొత్తం. సో, మొత్తం స్మాష్ చేసుకున్నాక మనం ఇందాక ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా! సో, ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. అలానే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇందులోనే సాల్ట్, కారం అలానే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న క్లిప్ అనమాట డిలీట్ అయిపోయింది. అలానే నిమ్మకాయ కూడా పిండుకొని వేసుకోవాలి. ఒక హాఫ్ వేసేసుకుంటే సరిపోతుంది. సో, ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. సో, ఇందులోనే మీరు మిర్చి కూడా వేసుకోవచ్చు. కానీ మా బాబు తినడు కాబట్టి నేను కారం వేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం బ్రెడ్స్ అయితే తీసేసుకోవాలి. నార్మల్ బ్రెడ్ అయితే సరిపోతుంది. శాండ్విచ్ బ్రెడ్డే ఉండాలని ఏం లేదు. సో, నార్మల్ బ్రెడ్ తీసుకొని అందులో టమాటా కెచప్ ఒక 3, 4 డ్రాప్స్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి నీట్‌గా. సో, ఇదంతా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పటిదాకా మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా! మొత్తం దాన్ని కూడా వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. సో, ఇలా అన్నిటికును ఒకేసారి మొత్తం స్ప్రెడ్ చేసి పక్కన పెట్టుకుంటే ఒకేసారి ఈజీగా మనం పెనం మీద వేసేసుకోవచ్చు. సో, అన్నయితే నేను చేసి అయితే పెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసేసుకొని ఇప్పుడు మనం దోశ పెనం కానీ, చపాతీ పెనం కానీ ఏదైనా సరే పెట్టుకోవచ్చు. దాని మీద ఒకసారి ఆయిల్ తోటి మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు ఆ పెనం మీద వేసేసుకోవాలి. మొత్తం మీడియం ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. సో, ఇంకా పైన కూడా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో, అటు ఇటు నీట్‌గా కాల్చుకోవాలన్నమాట. కొంచెం దగ్గరుండి చూసుకుంటూ కాల్చుకోవాలి. లేదంటే అటు ఇటు మాడిపోతుంది తొందరగా. సో, ఒక్కసారి అటు సైడ్ కాలిన తర్వాత ఇంకా రివర్స్ చేసుకొని ఇంకా సెకండ్ సైడ్ కూడా కాల్చుకోవాలి నీట్‌గా. సో, ఇలా అన్నిట్లో అలానే చేసేసుకోవాలండి. సో, ఇప్పుడు మనకి ఈ 2 నీట్‌గా అయిపోయినాయి అనమాట. ఇప్పుడు నేను ఈ 2 తీసేస్తాను పక్కన పెట్టేస్తున్నాను. హాట్ బాక్స్‌లో అయితే వేసుకుంటున్నాను. సో, ఈ రోజుకైతే టిఫిన్ అయితే రెడీ అయిపోయింది మాకు. ఈ టిఫిన్ చేసినప్పుడైతే చాలా ఇష్టంగా మా బాబు తింటాడు. అది శాండ్విచ్ లాగా ఫీల్ అవుతాడనమాట. సో, మంచిగా అయితే తింటాడు. అందుకే ఎక్కువగా చేస్తూ ఉంటా. మరీ ఎక్కువగా కాదులెండి. వీక్‌కి ఒక 2 టైమ్స్ అయినా చేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లంచ్‌కి. సో, లంచ్‌కి అయితే నేను చెప్పాను కదా ఆల్రెడీ వెజ్ థాలీ అయితే చేస్తున్నాను. దానికి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ ఒకేసారి తీసేసుకుంటాను. ఊకే మాటి మాటికి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి మనకేం కావాలి ఏంటి అని తీసుకోకుండా ఒకేసారి అన్నీ ఒక దాంట్లో వేసుకొని వెళ్ళిపోయామంటే ఇంకా ఫ్రిడ్జ్‌కి రావక్కర్లేదు. సో, నేనైతే ఎక్కువగా అట్లనే చేస్తూ ఉంటాను. ఇలాంటి కుకింగ్స్ ఏమైనా ఉన్నప్పుడు అన్నీ ఒకేసారి ఒక దాంట్లో వేసుకొని తీసుకొని వెళ్ళిపోతాను అక్కడికి. సో, ఇప్పుడైతే దీనికి కావాల్సినవన్నీ మెయిన్ వెజిటేబుల్ పులావ్ కాబట్టి వెజిటేబుల్స్ ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకుంటాను. అదేంటో అంటే బిర్యానీస్ అలా కాకుండా వెజ్ పులావ్ చేసినప్పుడైతే నేను కొంచెం వెజిటేబుల్స్ అవి ఎక్కువ వేస్తూ ఉంటాను. సో, ఫస్ట్ అయితే
ఆనియన్స్ ఇవన్నీ పీల్ చేసుకొని పెట్టేసుకున్నామంటే వాటర్లో వేసి పెట్టుకుంటే ఈ లోపల మనం మిగతా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసే లోపల ఈ వాటర్లో బాగా సోక్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ మనము ఆనియన్స్ కట్ చేసినప్పుడు మనకి కళ్ళు మండవన్నమాట. సో నేనైతే ఫస్ట్ ఎప్పుడైనా సరే అంటే ఈ కుకింగే కాదండి, నేను ఏ కుకింగ్ చేసినా సరే ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే కట్ చేసి వాటర్లో వేసేస్తాను. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసాక లాస్ట్కి ఆనియన్స్ కట్ చేస్తాను. సో ఈ లోపల వాటర్లో ఉంటాయి కాబట్టి మనకి అంత కళ్ళు మండవు, ఏడవాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. సో ఇప్పుడైతే నేను కూరగాయలు అవి అన్నీ పీల్ చేసి పెట్టుకున్నాను. ఒకటి మర్చిపోయాను ఇక్కడ. సో ఫస్ట్ అయితే మనం రైస్ అయితే వాటర్లో సోక్ చేసుకుంటే ఆ టైంకి మంచిగా ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వాటర్లో సోక్ చేస్తే బాగుంటుంది అనమాట పులావ్. సో నేను ఇక్కడ వచ్చేసి బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. నా దగ్గర పాత బాస్మతి రైస్ అయితే ఉన్నాయి. సో ఎక్కువగా అయితే బిర్యానీకి కానీ పులావ్కి కానీ పాతవి ఏవైనా ఉంటే బాస్మతి రైస్ అవి యూజ్ చేయండి, మంచిగా వస్తుంది. సో ఇక్కడైతే 1.5 గ్లాస్ అయితే తీసుకున్నాను. తీసుకొని దాన్ని ఒకసారి నీట్గా వాష్ చేసేసుకొని వాటర్ అందులో వేసుకొని సైడ్కి అయితే పెట్టేశాను అనమాట. ఎందుకంటే ఇది నాకు మిడిల్లో గుర్తొచ్చింది. ఇది కానీ సోక్ చేసి పక్కన పెట్టేసి మిగతా పనులు చేసేటప్పుడు ఈ లోపల ఇది వాటర్లో మంచిగా సోక్ అయి ఉంటాయి కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చపాతీ కూడా నేను మర్చిపోయాను. సో చపాతీ పిండి అయితే తీసేసుకున్నాను ఇక్కడ. ఈరోజు అయితే కొంచెం డిఫరెంట్గా పాలక్ చపాతీ చేద్దాం అనుకుంటున్నాను. సో పాలక్ చపాతీ చేయాలంటే పాలక్ ప్యూర్ నేను ఆల్రెడీ పెట్టుకున్నాను రెడీగా. సో దీన్ని అయితే కొంచెం పాలకూర కొంచెం బాయిల్ చేసి అందులోనే కొంచెం పచ్చిమిర్చి, సాల్ట్, అలానే పాలకూర మొత్తం కలిపి మిక్సీ గ్రైండ్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇలా ఎప్పుడైనా పాలక్ పన్నీర్ కానీ అలా చేసేటప్పుడు యూజ్ అవుతుంది అనేసి. సో ఇక్కడైతే చిన్న టిప్ చెప్తాను. ఎప్పుడు మనకి చపాతీ మెత్తగా ఎప్పుడు ఉండాలి అని అనుకుంటే ఇక్కడ చిన్న హోల్ చేసి అందులో 2 డ్రాప్స్ అంటే వాటర్ యాడ్ చేయండి చాలు. ఇంకా మొత్తం ఈ లోపల మనకి అంటే చపాతీ చేసేటప్పుడు కొందరికి చూడండి గట్టిగా వచ్చేస్తున్నాయి అని అంటారు కదా, అలా రాకుండా మెత్తగా సాఫ్ట్గా వస్తుంది ఇలా చేస్తే. సో దీన్నైతే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. అన్ని వెజిటేబుల్స్ ఒకేసారి చేసుకుంటాను. సో దేనికి అంటే ఒకసారి పులావ్ చేసినప్పుడు అలా కాకుండా అన్నీ ఒకేసారి కట్ చేసేసుకుంటాను. ఇక్కడ నేను ఒకటి చెప్పనా అంటే పన్నీర్ ఇలా ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఇలా నేను చూపించినట్టుగా కట్ చేసి పెట్టుకోండి అంటే కవర్ని. నెక్స్ట్ మనము ఎప్పుడైనా సరే ఇప్పుడు యూజ్ చేసిన తర్వాత ఇంకా పీస్ ఉండిపోతుంది. ఆ పీస్ని మళ్ళీ వేరే కవర్లో పెట్టి అలా స్టోర్ చేయకుండా ఇలా కానీ కట్ చేసాము అనుకోండి మంచిగా సేమ్ ఆ కవర్లోనే మనం నీట్గా పెట్టి ప్యాక్ చేసేయచ్చు. దాన్ని ఎట్లా చేయాలి ఏంటని నేను చూపిస్తాను. సో ఇక్కడైతే క్యూబ్స్ లాగా కట్ చేసేసుకున్నాను నీట్గా. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి. సేమ్ అలానే కవర్లోనే పెట్టేసుకొని మనము నీట్గా క్లోజ్ చేసేసుకుంటే మనకు ఒక 3-4 డేస్ అయినా నీట్గా మంచిగా ఉంటుందన్నమాట పన్నీరు. సో ఎప్పుడైనా కుక్ చేసే ముందు నాకైతే ఫస్ట్ కౌంటర్ టాప్ కిచెన్ అయితే నీట్గా ఉండాలండి అస్సలు. సో ఫస్ట్ అయితే మొత్తం తుడుచుకున్నాక అన్నీ పక్కన పెట్టుకున్నాను ఏమేమి ఐటమ్స్ కావాలన్నది. సో ఇప్పుడైతే రెడీ చేసుకుంటున్నాను వంటకి. ఇక్కడైతే నేను ఫస్ట్ అయితే పులావ్ చేసేస్తున్నాను. సో పులావ్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ చెప్తాను. ఫస్ట్ అయితే బిర్యానీ ఆకు, అలానే ఒక 2 దాల్చిన చెక్క, అలానే 4 లవంగి, ఒక 4 ఎలాచి తీసుకున్నానండి. తీసుకున్నాక ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్నాక ఇందులోనే మనం అన్ని వెజిటేబుల్స్ ఏమేమి కట్ చేసుకున్నామో అవన్నీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడైతే నేను కొంతమంది పులావ్స్లో బిర్యానీస్లో అట్లా టమాటా యాడ్ చేస్తారు. నాకు ఎందుకో కానీ టమాటా నచ్చదు. సో నేనైతే టమాటా అయితే యాడ్ చేయలేదు. సో వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకున్నాక అన్నీ బాగా మగ్గించుకోవాలి. ఒక్కసారి మూత పెట్టుకొని బాగా మగ్గిన తర్వాత ఇందులోనే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకున్నాక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉడికించుకుంటే చాలండి. మంచిగా నీట్గా వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోతాయి. సో ఇలా మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి మనం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ అయితే మళ్ళీ
అంటే ఓన్లీ పులావ్ ఒకటే చేసుకొని ఉండలేం కదా! ఇంక నెక్స్ట్ ఇంకో గ్యాస్ కూడా ఖాళీగా ఉంది కదా! సో, దాని మీద కూడా పెట్టేస్తున్నాను. ఇలా ఫాస్ట్‌గా మన కుకింగ్ అయిపోవాలంటే 2 సైడ్‌లు ఖాళీ లేకుండా చేసేస్తే తొందరగా అయిపోతుంది. సో, ఇటు సైడ్ కూడా అలానే మనకి పన్నీర్ కావాల్సినవన్నీ ఏసేసుకుంటున్నాను. ముందైతే గ్యాస్ ఆన్ చేసుకొని అందులో టమాటా యాడ్ చేశాను. అలానే ఆనియన్స్, కొన్ని జీడిపప్పు. సో, టమాటాస్ అయితే పెద్దవైతే ఒక 3 తీసుకోండి. చిన్నవైతే ఒక 4, 5 తీసుకోండి. అలానే ఆనియన్స్ కూడా ఒక 4 తీసుకున్నాను. కాజు ఒక 3 స్పూన్స్ అట్లా యాడ్ చేసుకున్నాక కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని బాగా మగ్గించుకోవాలి మూత పెట్టి. సో, ఇది మూత పెట్టి ఇది మగ్గించుకునే లోపల నాకైతే పులావ్ అయితే రెడీ అయిపోతుంది. సో, నేను నెక్స్ట్‌ది కూడా చూపిస్తాను. ఒక 2, 3 మినిట్స్ తర్వాతకి మనకి నీట్‌గా కుక్ అయిపోతుంది. సో, దీంట్లోనే కొంచెం అల్లం, అలానే తెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇది మగ్గే లోపల పులావ్ అయితే చేసేసుకుందాము. ఇక్కడైతే ఈ లోపల మనకి వెజిటేబుల్స్ అన్నీ కొంచెం బాగా మగ్గి ఉడికిపోయినాయి అనమాట. సో, ఇక్కడ నేను 1 ½ గ్లాస్ తీసుకున్నాను కదండీ బియ్యం అంటే రైస్. సో, దానికి నేను 3 గ్లాసెస్ యాడ్ చేసుకున్నాను. సో, యాడ్ చేసుకొని దీంట్లోనే ఇప్పుడు మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ ఎక్కువ ఉంటేనే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇందులో కొంచెం సాల్ట్ నార్మల్‌గా ఉంది, ఈక్వల్‌గా ఉంది అంటే తర్వాత అది మొత్తం కంప్లీట్ అయ్యేసరికి మనకి సాల్ట్ సరిపోదు. అందుకే కొంచెం సాల్ట్ ఎక్కువ ఉన్నట్టుగా చూసుకోండి. సో, ఇప్పుడైతే ఒక 2 విజిల్స్ తెప్పించుకున్న వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఈ లోపలైతే పన్నీర్ చేసేసుకుందాము. ఇవైతే బాగా మగ్గిపోయినాయి. దీన్నైతే ఇప్పుడు గ్రైండ్ చేసేసుకోవాలి పేస్ట్ లాగా. ఇప్పుడైతే నాకు 2 విజిల్స్ కూడా వచ్చేసాయి. అది నేను తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సేమ్ దాంట్లోనే కొంచెం నెయ్యి, అలానే ఆయిల్ కూడా యాడ్ చేసేసుకున్నాను. దీంట్లోనే కొంచెం కారం తీసుకున్నాను. ముందు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా, ఆనియన్స్, ఆ పేస్ట్ మొత్తం యాడ్ చేసేసుకోవాలి ఇందులో. ఇందులో యాడ్ చేసుకున్నాక ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. సో, కొన్ని అయితే వాటర్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే కొంచెం ధనియాల పౌడర్, జీరా పౌడర్, కొంచెం కసూరి మేతి, ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అసలు దీంట్లో. ఇది మిస్ అవ్వకుండా వేసుకోండి. ఇంకా అలానే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్నాక కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకోండి. సో, ఇలా కొంచెం బాయిల్ అయినప్పుడు మనం పన్నీర్ పీసెస్ అన్నీ ఇందులో యాడ్ చేసేసుకోవాలి. సో, పన్నీర్ వేసాక ఎక్కువగా మనం మిక్స్ చేయకూడదు అసలు. మిక్స్ చేస్తే పేస్ట్ లాగా అయిపోతుంది. సో, పన్నీర్ ఎక్కువ టైం కూడా బాయిల్ చేయక్కర్లేదు. ఇంకొక 2 మినిట్స్ అయిన తర్వాత లాస్ట్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఇంకా మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే. సో, పన్నీర్ కూడా రెడీ అయిపోయింది. ఒక్కసారి మీకైతే పులావ్ ఎలా వచ్చిందనేది చూపిస్తాను. సో, ఒక 2 విజిల్స్ అయిన తర్వాత ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో అసలు. అసలు రైస్ కూడా మెత్తగా అవ్వకుండా కరెక్ట్‌గా వచ్చింది ఈక్వల్‌గా. సో, ఇప్పుడు దీన్నైతే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చపాతీ అయితే చేసేస్తున్నాను. సో, నేను చపాతీ ఎక్కువగా అయితే కౌంటర్ టాప్ మీదనే చేస్తాను. కానీ ఫస్ట్ నీట్‌గా కడుక్కున్నాక, నీట్‌గా కడిగి తుడిచిన తర్వాతనే నేనైతే యూజ్ చేస్తానండి. సో, ఇక్కడైతే గోధుమ పిండి ఫస్ట్ ఏసేసుకొని, నేను మెత్తగా చాలా సాఫ్ట్‌గా ఉండాలంటే ఒకటి చెప్తాను. ఇట్లా రౌండ్‌గా అయితే ఒకసారి పాముకున్నాక మిడిల్‌లో మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాక నేను చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు నేను చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకొని నీట్‌గా పాముకోవాలి. మీకు రౌండ్ షేప్ వస్తే రౌండ్, ఎలా వస్తే అలా. నాకేమో అంత పర్ఫెక్ట్ కాదు. నాకు ఈ షేప్ అయితే రౌండ్‌గా రాదండి ఎన్నిసార్లు ట్రై చేసినా. సో, నాకైతే ఇలా వచ్చింది షేప్. దీన్ని నీట్‌గా స్ప్రెడ్ చేసేసుకొని నీట్‌గా పాముకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు చపాతీ అయితే చేసేసుకోవచ్చు. సో, ఇంకా మనం వీడియో అయితే ఎండ్‌కొచ్చేసాము. ఈ వీడియో కొంచెమైనా మీకు నచ్చింది అనుకుంటే చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో, మీ నుంచి ఒక చిన్న సపోర్ట్ నేను అడుగుతున్నాను. సో, ఇంకా నెక్స్ట్ వచ్చేసి లంచ్‌కి అయితే కొంచెం ఇలాంటివి చేసేటప్పుడు కొంచెం డెకరేట్‌గా మన ప్లేట్ అంటే రెడీ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. సో, నేనైతే అలానే చేశాను.
సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ గాయ్స్. బాయ్ బాయ్.